ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి మందుల కొరత పట్టిపీడిస్తుంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వివిధ వ్యాధుల బారిన పడ్డ రోగులు నయం చేసుకోవడానికి పెద్ద ఆసుపత్రికి వస్తే ఇక్కడ మందులు లేక వైద్యులు ప్రైవేటు మెడికల్ షాపులకు రాసిస్తున్నారు. చిల్లి గవ్వలేక ఖరీదైన మందులు కొనలేక బతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్న పేద రోగులపై ఎస్ఆర్ మీడియా స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వ్యాధుల తీవ్రతతో పల్లెల్లో పడకేస్తున్నాయి. పట్టణాల్లో పరిస్థితి అలాగే ఉంది. రోగులు వ్యాధులను నయం చేసుకోవడానికి పెద్ద ఆసుపత్రైన రిమ్స్ కు క్యూ కడుతున్నారు. ఇక్కడ రోగులను పరీక్షిస్తున్న వైద్యులు సరిపడా మందులు అందుబాటులో లేకపోవడంతో చేతులెత్తేస్తున్నారు. ప్రైవేటు మెడికల్ షాప్ కు మందులు రాసిస్తున్నారు. మందులు తెచ్చుకున్న వారికి వైద్యం చేస్తుండగా ఇక చేతుల చిల్లి గవ్వలేని రోగుల పరిస్థితి అగమ్య గోచరంగా మారాయి. వైద్యం అందక వచ్చిన జబ్బు నయం కాక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రోజులు లెక్క పెడుతున్నారు. నా పేరు పసుపుల రాజు. ఈరోజు నేను ఇక్కడికి రిమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. ఏమంటే మా వృద్ధాశ్రమం నుంచి ఒక ఇన్మేట్ని పట్టుకొని వచ్చినాం. ఇక్కడ దీంట్లో చూపెట్టినాం అవుట్ పేషెంట్గా. దానికి ఒక స్పెషల్ డాక్టర్ చూసిండు. దాంట్లో ఆర్థో వాళ్ళు చూసిండ్రు. ఆర్థో సెక్షన్లకు పోయి ఆ డాక్టర్ చూపించుకుంటే అక్కడ 6 రకాల ట్యాబ్లెట్లు రాసిండ్రు. దీంట్లో మాకు దొరికినాయి, ఇక్కడ ఫ్రీగా దొరికినాయి ఒక 3 ట్యాబ్లెట్లు, మిగతా రిఫర్ అని అంటున్నారు, మా దగ్గర లేవు అంటున్నారు. మరి ఆదిలాబాద్ జిల్లాలో ఇది పెద్ద రిమ్స్ హాస్పిటల్ అనేది పెద్ద తలభాగం లాంటిది. మాలాంటి గరీబ్ వాళ్లకు మరి ఉన్నత వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ చేసుకుంటారు, ఎక్కడన్నా వెళ్ళగలుగుతారు. కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడ 6 ట్యాబ్లెట్లు కూడా ఈ హాస్పిటల్లో దొరుకుతలేవు. ఆ డాక్టర్ రాసించిన ట్యాబ్లెట్లే దొరుకుతలేవు అని అంటే మరి ఇక్కడ ఏం జరుగుతున్నది అర్థం కాదు. మరి ఈ ట్యాబ్లెట్లు కొనుగోలు కొరకు డబ్బు కరువు అయిందా, లేదంటే దీనికి ఫండ్ రిలీజ్ చేస్తలేరా, మరి లేకపోతే ఈ ఫండ్ని పక్కదారి పట్టిస్తున్నారా? ఇది అగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే దీన్ని మరి ఆఫీసర్లు కూడా దీన్ని ఒక కంట మరి అబ్జర్వేషన్ చేయాలని కూడా మేము మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే గరీబులు వస్తారు, ఆయన దిక్కులేకనే ఇక్కడ ములిగి ఆటో ప్రయాసాలకు ఓర్చుకొని ఇక్కడ దాకా వస్తారు. గత కొద్ది రోజులుగా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు విష జ్వరాల బారిన పడుతున్నారు. రిమ్స్ తో పాటు ఏరియా ఆసుపత్రులు, పిహెచ్సిలకు రోగులు వెళితే సరిపడా పడకలు లేక మందుల కొరత ఉండటంతో వైద్యులు అడ్మిషన్ చేసుకోకుండా మందులు రాసిచ్చి ఇంటికి పంపుతున్నారు. జబ్బు ఒకటైతే మెడిసిన్ మరొకటి అవుతుండటంతో వచ్చిన రోగం తగ్గక మారుమూల గ్రామంలో ఎటు చూసినా ప్రతి ఇంటిలో ఒకరిద్దరు మంచాన కనిపిస్తున్నారు. ఈ విషయమై రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ ను ఎస్ఆర్ మీడియా ప్రశ్నించగా కొన్ని మెడిసిన్స్ లేవు అని, 2-3 రోజుల్లో అన్ని రకాల మందులు అందుబాటులోకి రానున్నాయని, ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మధ్యలో రిమ్స్ హాస్పిటల్లో ఫీవర్ కేసు ఎక్కువ వస్తున్నాయి. కంపేర్ టు లాస్ట్ మే, జూన్ చూస్తే జూలై, ఆగస్టులో ఎక్కువ కేసు రావడం గమనించాను. అదేవిధంగా ఏదైతే రిమ్స్ హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్, 2 డిపార్ట్మెంట్ అందరూ హెచ్ఓడితో మీటింగ్ కలిసి ప్రొఫెసర్ క్యాడర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్, ట్యూటర్సు, ఎస్ఆర్సు, పీజీసు, హౌజీసు, పారామెడికల్ స్టాఫ్, హెడ్ నర్సెస్, ల్యాబొరేటరీ స్టాఫ్ అందరూ మీటింగ్ తీసుకొని 3 షిఫ్ట్ వైజ్ ఎప్పుడు తయారు చేసి ఎంతమంది పేషెంట్ వచ్చే ప్రతి పేషెంట్కి అడ్మిట్ చేసి అవసరం ఉంటే ఓపీ, ఐపీ, ఫీవర్స్ ఉంటే ఓపీ బేస్ ఉంటే ఓపీ బేస్లు, ఐపీ ఉంటే ఐపీ బేస్ అడ్మిట్ చేసుకొని అలా కాల్స్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా ఎవరికైనా సపోజ్ డెంగ్యూ పాజిటివ్ ఉంటే ఆ డెంగ్యూ పాజిటివ్ కేసుకు వేరే రకంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో ఆదిలాబాద్ జిల్లా ట్రైబల్ పేషెంట్ కనుక మేము అందరూ ఆ డాక్టర్లను, పారామెడికల్ స్టాఫ్ను అలర్ట్ చేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా డ్రగ్స్ కొరత కూడా లేదు. ప్లస్ రాత్రిపూట కూడా మా ఆర్ఎంఓస్ కావచ్చు, మా మెడికల్ సూపరింటెండెంట్ కావచ్చు, మేము కూడా రాత్రిపూట తిరిగి ఏమైనా ప్రాబ్లం లేకుండా పేషెంట్ ఏ ఎమర్జెన్సీ కావచ్చు, ఎంఐసి, ఎస్ఐసి అన్ని డిపార్ట్మెంట్ తిరిగి ఏం ప్రాబ్లం లేకుండా పేషెంట్ కొరత ఏం లేదు. కొన్ని అప్పుడప్పుడు ట్రాన్సిట్ లేట్ అయితే ఇప్పుడు ఇమీడియట్ బైండ్ సప్లై చేసి ఇస్తున్నాం. అండ్ కొంత ఓపీ పెరిగింది కనుక 120% అయిపోయినట్టు ఇమీడియట్గా బ్యాండ్ సాప్ చెప్పి ఎటువంటి ప్రాబ్లం లేకుండా 3 పుట్టలు డ్రగ్స్ అందేటట్టు చూస్తున్నాం. ఐపీ పేషెంట్కు, ఓపీ పేషెంట్కు ఎక్కడ 1-2 డ్రగ్స్ ఏమైనా ఉంటే ఇమీడియట్ మేము ట్రాన్సిట్లో ఏమైనా లేట్ ఉంటే ఇమీడియట్ బ్యాండ్ సప్లై ఇస్తున్నాం.